ఇవాళ వీడియో వచ్చేసారు కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డీటెయిల్స్ చేసుకోండి. ఫస్ట్ చూస్తే ఎయిర్టెల్ వాళ్ళు చెప్పారు. సో ఎయిర్టెల్ వాళ్ళు చాలా పెద్ద జలక్ ఇచ్చారు అనుకోవచ్చు. ఏంది ఆ జలక్, ఏంది ఆ ట్విస్ట్ అంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G డేటా ప్లాన్ ఉంది కాబట్టి సో మనం హాట్స్పాట్ ఆన్ చేసుకొని ల్యాప్టాప్కి, డెస్క్టాప్స్కి లేకపోతే స్మార్ట్ టీవీస్కి ఏమంటారు మొబైల్ హాట్స్పాట్ చేసుకొని వీటిలో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తాం. ఆ ఫీచర్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఓన్లీ అన్లిమిటెడ్ ఏదైతుందో స్మార్ట్ ఫోన్ కోసం ఆ హాట్స్పాట్ ఎనేబుల్ చేసుకుంటే గిట్లా మీకు మొబైల్ డేటా నుంచి వచ్చిందనేసి అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. కన్ఫర్మ్ ఆర్టికల్స్ వచ్చినాయి. నేనే కాకుండా చాలా మంది టెక్ డెవలపర్స్ మెన్షన్ చేసారన్నమాట. సో చాలామందికి ఈ ట్రిక్ ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇది పెద్ద జలక్ అనుకో. నెక్స్ట్ చూసుకుంటే పోకో వాళ్ళు పోకో M8 Pro అండ్ పోకో X8 ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే రీబ్రాండ్ వర్జన్ ఆఫ్ రెడ్మీ నోట్ 17 అండ్ రెడ్మీ నోట్ 7 Proకి రీబ్రాండ్ వర్జన్ ఇండియాలో పోకో బ్రాండ్ కింద రావచ్చు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళు చెప్పడం. సో ఆసూస్లో ప్యాడ్ ఇండియా లాంచ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ ఆసూస్లో ప్యాడ్ లాంచ్ చూసుకుంటే ఇది ఆగస్ట్ 6 మధ్యాహ్నం 12 లాంచ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ప్యాడ్ మోడల్ నెంబర్ చూసుకుంటే ఆసూస్ ప్యాడ్ T3201 అనమాట. ఫ్లిప్కార్ట్, ఆసూస్ వాళ్ళ ఈ స్టోర్ అండ్ ఆసూస్ ఆర్జీ స్టోర్స్లో, రిలయన్స్ డిజిటల్ అవుట్లెట్స్లోకి నుంచి కూడా మీరు ఇది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఆసూస్ ప్యాడ్. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళు చెప్పడం. సో ఐక్యూ Z11 లైట్ ఏదైతే ఉందో ప్రైస్ రేంజ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకి 20,000 లోపల రావచ్చు అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది బ్లాక్ మ్యాజిక్ కెమెరా నుంచి అంటే 3.4 అప్డేట్ తీసుకొచ్చింది. అన్నిటికీ సపోర్ట్ చేయదు. ఐఫోన్ అయితే బాగానే పనిచేస్తుంది అనేసి అయితే అంటారు. ఇది ఆండ్రాయిడ్కి 4K HDMI సపోర్ట్ అవుట్పుట్తో పాటు వస్తుంది. వేర్ వాయిస్ కెమెరా కంట్రోల్తో పాటు ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ ఇట్లా ఇది యూజ్ చేస్తుంటే యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. బ్లాక్ మ్యాట్ డవించి సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఫ్రీ ప్రొపరైటరీ అనుకోవచ్చు ఇది. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది ఇది నోట్బుక్ LM నుంచి అన్నమాట. సో ఇంతకుముందు నోట్బుక్ LM అన్నట్టు కదా. సో ఇప్పుడు గూగుల్ తీసేసి జెమినాయ్ నోట్బుక్ అని తీసుకొచ్చారు. ఇంకొంచెం పేరుని ఎక్స్పాండ్ చేస్తూ కోడ్ ఎగ్జిక్యూషన్స్ ఇంకోటి క్రాస్ యాప్ సింక్రనైజేషన్తో పాటు కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన చూస్తే AOC నుంచి. సో AOC అయితే 180 హెర్ట్జ్ మానిటర్ అయితే లాంచ్ చేసి 34 ఇంచెస్ 90 వాట్స్ టైప్ సి చార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రైస్ గురించి అయితే చూసుకుంటే మనం 289.9 యూరోస్ అని ఉంది. సో కన్వర్ట్ చేసుకుని ఒక యూరోస్కి ఇండియా దానికి మంచి పర్ఫార్మెన్స్తో పాటు వచ్చింది అనుకో. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళు Ryzen 7 7700 XAD ప్రాసెసర్ లాంచ్ అయింది కదా. ఇక్కడ యూఎస్లో న్యూ ఎగ్ అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో బండిల్ వస్తుంది అనమాట. ఏది 481 బండిల్ ఇంక్లూడ్ అవుతుంది. దీనిలో B650E మదర్ బోర్డ్, 16GB DDR5 ర్యామ్ అండ్ AMD Ryzen 7 7700 XAD ప్రాసెసర్తో పాటు బండిల్ వస్తుంది. 3 కలిపి $480 అనేసి అయితే ఉందన్నమాట. సో ఒకవేళ అయితే మీరు చెక్ చేసుకుంటే ప్రైజెస్ సేవ్ అవుతాయి అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విడియా వల్ల గ్రాఫిక్ కార్డ్ నుంచి. సో ఎన్విడియా వల్ల గ్రాఫిక్ కార్డ్ RTX 50 సూపర్ RTX 50 సూపర్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతున్నాయో 3GB చిప్స్తో పాటు వచ్చేటివి ఏవైతున్నాయో ర్యామ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశం ఉందనేసి కొంచెం ఆపిర్రు అనేసి అయితే అంటారు. సో ఒకవేళ ప్రైస్ జర స్లైడ్ తగ్గగానే మళ్ళీ 3GB ర్యామ్ చిప్స్తో పాటు రావచ్చు అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇది లెనోవో వాళ్ళు లీజియన్ C700 టీజ్ చేస్తారు. ఇది క్లౌడ్ గేమింగ్ హ్యాండల్ అనమాట. ఇది ఆగస్ట్లో లాంచ్ అవుతుంది అనేసి తన క్లౌడ్ గేమింగ్కి. అండ్ నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో అసాసిన్ క్రీడ్ డైరెక్టర్ కట్ ఎడిషన్ అంటే ఫస్ట్ అసాసిన్ క్రీడ్ ఫస్ట్ గేమ్ అనమాట. ఇది 124 రూపీస్కి ఉంది. కొంచెం ఫీచర్స్ స్టోరీ వైజ్ లిమిటెడ్ ఉంటుంది. చాలా ఓల్డ్ గేమ్ స్టీమ్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ అయితే పెద్దగా ఏమైతే ఏం లేవు. డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4GB ఈ ర్యామ్ అయినా సరే, 1GB వీడియో మెమరీ ఉన్న, 2GB వీడియో మెమరీ ఉన్న ఈజీగా రన్ అయిపోతాం మనకి. నా ఒపీనియన్లో ట్రై చేసుకోవచ్చు. ట్రై అయితే చేయొచ్చు అన్నమాట పర్చేస్ చేసుకొని. ఇది ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్. మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.